ఘంటసాల గురించి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. మహాకవి కాళిదాసు వాటిలో మాణిక్య వీణాముపులాలయంతీం వగైరా వగైరా శ్లోకాలన్నీ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆయన పాడినటువంటి సన్నివేశం ఈనాటికి కూడా నా కళ్ళ ముందుంటుంది. ఆయన మనిషిలో ఎంత ఆవేశం, ఎంత ఆర్టిస్టు ఆయన మనిషిలో ఉన్నాడో మనకు చెప్తుంది ఆ సన్నివేశం. ఆ శ్లోకాలు రికార్డింగ్ లో పాడి తర్వాత వచ్చినటువంటి ఆ దండకాన్ని మాస్టారు విడిగా తీసుకుందామండి అన్నాను. నేను వద్దు బాబు, విడిగా తీసుకోవద్దు, నేను ఆ ఇన్స్పిరేషన్ లో నేను పాడేస్తానులేండి, ఒకే టేకులో పాడేస్తాను కూడాను అని మొత్తం ఆ శ్లోకాలు దండకం అంతా మొత్తం అంతా ఒక టేకులో పాడి తన యొక్క ప్రతిభని నిరూపించుకోవటమే కాకుండా దాదాపు అసలు ఫెయింట్ అయి పడిపోతాడేమో అన్నంత ఆవేశాన్ని పొందారాయన. అది నేను చాలా అత్యద్భుతమైన సంఘటనగా భావించాను. ఆయన్ని కౌగలించుకున్నాను. అంతకంటే నేనేం చేయలేకపోయాను. చాలా ఆనందమైనటువంటి సన్నివేశం అది. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కల్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతగా జగదేకమాతగా మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే.